హలో లెర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ఇవాళ క్లాస్లో క్వశ్చన్లో హెల్పింగ్ వర్బ్ విల్ ఉంటే సమాధానం ఎలా చెప్పాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. అర్థమైంది లెర్నర్స్? క్వశ్చన్స్ మనకి అడిగే క్వశ్చన్స్లో హెల్పింగ్ వర్బ్ విల్ ఉంటే మనం ఆన్సర్ ఏ విధంగా చెప్పాలి, ఏ టెన్స్లో చెప్పాలి అనేది ఈ క్లాస్లో తెలుసుకుందాం. మనకు అడిగే ప్రశ్నలో విల్ ఉంటే అది ఫ్యూచర్ టెన్స్ క్వశ్చను అని అర్థమైందా? క్వశ్చన్లో మనల్ని అడిగే క్వశ్చన్స్లో విల్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తే, క్వశ్చన్లో విల్ అనే హెల్పింగ్ వర్బ్ ఉంటే ఆ క్వశ్చన్ అనేది ఫ్యూచర్ టెన్స్కు సంబంధించింది అని మీరు అర్థం చేసుకోవాలి. సో మనం ఆన్సర్ కూడా మనం చెప్పే సమాధానం కూడా ఏ టెన్స్లో ఉండాలి? ఫ్యూచర్ టెన్స్లో ఉండాలి. అర్థమైందా? క్వశ్చన్ అనేది ఏ టెన్స్లో అడిగితే, మనల్ని క్వశ్చన్స్ ఏ టెన్స్లో అడిగితే మనం ఆన్సర్స్ కూడా సేమ్ అదే టెన్స్లోనే, క్వశ్చన్ ఏ టెన్స్లో అయితే చెప్పింటారో ఆన్సర్ కూడా అదే టెన్స్లోనే చెప్పాల్సి ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు మనం క్వశ్చన్లో విల్ అనే హెల్పింగ్ వర్బ్ ఉంటే సమాధానము ఏ విధంగా చెప్పాలి అనేది తెలుసుకోబోతున్నాం కదా. సో విల్ అనేది మనకు ఫ్యూచర్ టెన్స్కు సంబంధించింది కాబట్టి ప్రశ్నలో విల్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తే మనం ఆన్సర్ కూడా ఫ్యూచర్ టెన్స్లోనే చెప్పాల్సి ఉంటుంది. అర్థమైందా? ఫ్యూచర్ వర్బ్ క్రియేట్ అవ్వాలంటే ఏంటి ఫార్ములా? విల్ ప్లస్ ప్రెజెంట్ వర్బ్ V1. అదే కదా, ఫ్యూచర్ టెన్స్ అంటే ఫ్యూచర్ టెన్స్కు సంబంధించిన వర్బ్స్ని మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్యూచర్ వర్బ్ క్రియేట్ అవ్వాలంటే విల్ ప్లస్ ప్రెజెంట్ వర్బ్ V1 ఈక్వల్స్ టు ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. అర్థమైందా? విల్ ప్లస్ ప్రెజెంట్ వర్బ్ ఈక్వల్స్ టు విల్ ప్లస్ V1 వర్బ్ ఈక్వల్స్ టు ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. సో మనం ఫ్యూచర్ వర్బ్స్ని యూజ్ చేయాల్సి ఉంటుంది ఎప్పుడు? క్వశ్చన్లో విల్ అనే హెల్పింగ్ వర్బ్ వచ్చినప్పుడు. ఇప్పుడు కొన్ని ఫ్యూచర్ వర్బ్స్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. విల్ ప్లస్ ప్రెజెంట్ వర్బ్ V1 గో అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. గోకు V1 వర్బ్ గోనే కదా. సో విల్ ప్లస్ V1 వర్బ్ గో ఈక్వల్స్ టు ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. విల్ గో అనేది ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. విల్ ప్లస్ లర్న్ అనేది ఇక్కడ V1 వర్బ్ అవుతుంది. సో విల్ ప్లస్ విల్ లర్న్ అవుతుంది. విల్ లర్న్ అనేది ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. విల్ ప్లస్ విల్ జంప్ అవుతుంది. జంప్ అనేది V1 వర్బ్ అవుతుంది. సో విల్ జంప్ అనేది ఇక్కడ ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. విల్ లవ్ విడ తీసుకొని రాసుకుంటే విల్ ప్లస్ ప్రెజెంట్ వర్బ్ V1 అనేది ఇక్కడ లవ్ అవుతుంది. సో విల్ లవ్ అనేది ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. విల్ ప్లస్ విల్ రీడ్ అవుతుంది. విల్ రీడ్ అనేది ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. విల్ ప్లస్ విల్ డ్రింక్ అవుతుంది. డ్రింక్ అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. సో విల్ డ్రింక్ అనేది ఇక్కడ ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. అర్థమైందండి? ఈ విధంగా ఫ్యూచర్ వర్బ్స్ అయితే ఉంటాయి. ఫ్యూచర్ వర్బ్ క్రియేట్ అవ్వాలంటే ఏంటి ఫార్ములా? విల్ ప్లస్ ప్రెజెంట్ వర్బ్ V1. విల్ తర్వాత V1 వర్బ్ని యూజ్ చేయాలి. అలాంటప్పుడు మాత్రమే అది ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. అర్థమైందా? క్వశ్చన్లో విల్ ఉంటే ఆన్సర్ మనము ఏ విధంగా చెప్పాలి అనే దానికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. వేర్ విల్ యూ గో అనే క్వశ్చన్కి తెలుగు ఆన్సర్ వేర్ అంటే ఎక్కడ అని అర్థం కదా. విల్ అనేది మనకు ఫ్యూచర్ని తెలుపుతుంది. యూ గో అంటే ఎక్కడికి వెళ్తావు. యూ అనేది సెకండ్ పర్సన్ సింగులర్ అవుతుంది, సబ్జెక్ట్ అవుతుంది. యూకు తెలుగు మీనింగ్ ఏమవుతుంది అప్పుడు? నీవు లేదా నువ్వు అవుతుంది కదా. సో వేర్ విల్ యూ గో అనే క్వశ్చన్కి తెలుగులో అర్థము నీవు ఎక్కడికి వెళ్తావు. గో అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది కదా. సో వెళ్తావు అని మీనింగ్ అయితే వస్తుంది. వేర్ విల్ యూ గో అనే అనే క్వశ్చన్కి తెలుగు అర్థం ఏమవుతుంది? నీవు ఎక్కడికి వెళ్తావు అని అవుతుంది. సో ఇక్కడ విల్ అనేది ఫ్యూచర్ని తెలుపుతుంది. సో మనం ఆన్సర్ కూడా ఫ్యూచర్ టెన్స్లోనే చెప్పాలి. ఏ విధంగా చెప్పాలి అనేది చూద్దాం. ఐ విల్ గో టు స్కూల్. నేను ఎక్కడికి వెళ్తానో అది చెప్పాల్సి ఉంటుందన్నమాట. నేను స్కూల్కి వెళ్తున్నట్టయితే ఐ విల్ గో టు ద స్కూల్. టెంపుల్కి వెళ్తున్నట్టయితే ఐ విల్ గో టు టెంపుల్. అంటే ఎప్పుడు అనేది మనం ఇక్కడ టైమింగ్ అయితే చెప్పలేదు చూడండి. సో విల్ అనేది మనకు ఫ్యూచర్ని తెలుపుతుంది. ఇప్పుడే కాదు, రేపో మన్నాడో ఎల్లుండో సాయంత్రమో అంటే ఏదైనా సరే ఫ్యూచర్ టైమింగ్ని చెప్తున్నట్టు. విల్ యూస్ చేస్తే ఫ్యూచర్లో జరుగుతుంది. ప్రజెంట్ జరుగుతూ ఉంది కాదు అర్థమైందా? ప్రజెంట్ జరుగుతూ ఉంది అని కాదు అర్థము. ఫ్యూచర్లో జరుగుతుంది, ఫ్యూచర్లో జరగబోయే పని అని అర్థము విల్ యూస్ చేసినప్పుడు.
అర్థమైందా రన్నర్స్? ఐ విల్ గో టు స్కూల్ అనే వాక్యానికి తెలుగు అర్థం ఏమవుతుంది? నేను స్కూల్కు వెళ్తాను అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం అయితే వస్తుంది. అంటే సాయంత్రం అయితే సాయంత్రం కావచ్చు, ఎల్లుండి అయితే ఎల్లుండి ఫ్యూచర్ టైమింగ్స్ని మీరు వాడుకోవచ్చు. ఎందుకంటే క్వశ్చన్లో విల్ ఉంది కదా, సో మీ ఆన్సర్లో కూడా ఫ్యూచర్ టైమింగ్స్ని మీరు వాడుకోవచ్చు. మళ్ళీ పాస్ట్ టైమింగ్స్ని, ప్రెజెంట్ టైమింగ్స్ని అయితే యూజ్ చేయకండి. ఎందుకు చెప్పండి? ఫ్యూచర్ వాక్యాలు కాబట్టి ఫ్యూచర్ టైమింగ్స్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. అర్థమైందా రన్నర్స్? వేర్ విల్ యూ గో అని నన్ను క్వశ్చన్ అడుగుతున్నారు. నువ్వు ఎక్కడికి వెళ్తావు అని నన్ను క్వశ్చన్ అడుగుతున్నారు. సో నేను ఆన్సర్ ఏం చెప్తాను? ఐ విల్ గో టు స్కూల్, ఐ విల్ గో టు మూవీ, ఐ విల్ గో టు టెంపుల్, ఐ విల్ గో టు ద విలేజ్. అంటే ఏదో ఒకటి నేను ఎక్కడికి వెళ్తానో ఆ అడ్రస్ అనేది నేను చెప్తానన్నమాట సమాధానంలో. అర్థమైందా రన్నర్స్? సో ఫ్యూచర్ క్వశ్చన్ కాబట్టి ఆన్సర్ కూడా ఫ్యూచర్కు సంబంధించిందే చెప్పాలి. క్వశ్చన్ అనేది ఫ్యూచర్ టెన్స్కు సంబంధించింది ఉంటే ఆన్సర్ కూడా ఫ్యూచర్ టెన్స్కు సంబంధించిందే చెప్పాలి. క్వశ్చన్ అనేది పాస్ట్ టెన్స్లో అడిగితే ఆన్సర్ కూడా మనము పాస్ట్ టెన్స్లోనే చెప్పాలి. ప్రెజెంట్ టెన్స్లో క్వశ్చన్ అడిగితే ప్రెజెంట్ టెన్స్లోనే ఆన్సర్ కూడా చెప్పాలి. అర్థమైందా రన్నర్స్? ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. వెన్ విల్ యూ కమ్ అనే క్వశ్చన్కి తెలుగు అర్థము, వెన్కు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? ఎప్పుడు. విల్ అనేది ఫ్యూచర్ని తెలుపుతుంది. యూ అనేది సెకండ్ పర్సన్ సింగులర్ అవుతుంది, సబ్జెక్ట్ అవుతుంది. ఇక్కడ తెలుగు అర్థం ఏమవుతుంది? యూ కంటే నీవు అని అవుతుంది. అర్థమైందా? కమ్ అనేది ఇక్కడ ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. కమ్ అంటే ఏమిటి అర్థము? కమ్ అంటే రా అని అర్థము కదా. వెన్ విల్ యూ కమ్ అనే క్వశ్చన్కి తెలుగు అర్థం ఏమవుతుంది? నీవు ఎప్పుడు వస్తావు, నీవు ఎప్పుడు వస్తావు అని ఈ క్వశ్చన్కి తెలుగు అర్థం అయితే వస్తుంది. సో ఆన్సర్ ఏం చెప్పాలి? నన్ను అడుగుతున్నారు, నీవు ఎప్పుడు వస్తావు అని నన్ను అడుగుతున్నారు అనమాట. నేనేం చెప్తా? ఐ విల్ కమ్ టుమారో, నేను రేపు వస్తాను. మర్నాడు వెళ్తున్నట్టయితే ఐ విల్ కమ్ డే ఆఫ్టర్ టుమారో. మర్నాడు వెళ్తున్నట్టయితే ఐ విల్ కమ్ డే ఆఫ్టర్ టుమారో. రేపు వెళ్తున్నట్టయితే ఐ విల్ కమ్ టుమారో. అదే ఈవినింగ్ వెళ్తున్నట్టయితే ఐ విల్ కమ్ ఈవినింగ్ అని చెప్పాలి. అర్థమైందా? ఫ్యూచర్ టైమింగ్స్ని వాడాల్సి ఉంటుంది, ఎందుకంటే ఫ్యూచర్ టెన్స్ క్వశ్చన్ కాబట్టి. అర్థమైందా? ఐ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది, వెల్కమ్ అనేది ఫ్యూచర్ వర్బ్ అవుతుంది, టుమారో అనేది ఇక్కడ టైమింగ్ని చెప్తున్నాము, ఫ్యూచర్ టైమింగ్ని అయితే చెప్తూ ఉన్నాము. వాట్ విల్ యూ ఈట్ అనే క్వశ్చన్కి తెలుగు అర్థం ఏమవుతుంది అని అంటే, వాట్ అంటే ఏమిటి తెలుగులో అర్థము? ఏమి అని. విల్ అనేది ఫ్యూచర్ని తెలుపుతుంది. యూ అనేది సెకండ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ అవుతుంది, యూకు తెలుగు మీనింగ్ నీవు అవుతుంది. ఈట్కు తెలుగు అర్థం ఏమవుతుంది? తిను అని అర్థం అవుతుంది కదా. సో ఈ క్వశ్చన్కి తెలుగు అర్థం అయితే నీవు ఏమి తింటావు అని ఈ క్వశ్చన్కి అయితే తెలుగు అర్థం అయితే వస్తుందన్నమాట. అది మధ్యాహ్నం కావచ్చు, రేపు కావచ్చు, ఎప్పుడైనా సరే, ఎందుకంటే ఇక్కడ ఫ్యూచర్ టైమింగ్ అయితే ఇవ్వలేదు కాబట్టి అది ఎప్పుడైనా అవ్వచ్చు. నీవు ఏమి తింటావు అని నన్ను క్వశ్చన్ అడుగుతున్నారు. అది మధ్యాహ్నం అయినా తినొచ్చు, ఈవినింగ్ అయినా తినొచ్చు, రేపైనా తినొచ్చు, ఫ్యూచర్లో ఎప్పుడైనా తినొచ్చు. ఇక్కడ టైమింగ్ అయితే ఇవ్వలేదన్నమాట కదా. సో ఎప్పుడైనా తినవచ్చు, ఎప్పుడైనా ఏం తింటావు అనేది చెప్పవచ్చు అనమాట. నన్ను అడుగుతున్నారు, నీవు ఏమి తింటావు అని నన్ను అడుగుతున్నారు. నేనేం చెప్తా? ఐ విల్ ఈట్ ఇడ్లీస్, ఐ విల్ ఈట్ గోబీ, ఐ విల్ ఈట్ గోబీ రైస్. అట్లా ఏదో ఒకటి నేనైతే ఏం తినాలని అనుకుంటున్నానో అది ఇక్కడ ఆబ్జెక్ట్లో అయితే చెప్తా అనమాట. అర్థమైందన్న? ఐ విల్ ఈట్ ఇడ్లీస్, నేను ఇడ్లీలను తింటాను అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం అనమాట. నేను భవిష్యత్తులో ఇడ్లీలు తింటాను అని అర్థమైతే వస్తుంది. విల్ అనేది మనకు ఫ్యూచర్ని తెలుపుతుంది కాబట్టి, సో నేను ఎప్పుడైనా తింటాను అని అర్థమైతే వస్తుంది. ఎందుకంటే పర్ఫెక్ట్ టైం అనేది చెప్పలేదు కాబట్టి. ఈ వాక్యం అనేది సాయంత్రం అయినా జరగవచ్చు, రేపు పొద్దునైనా జరగవచ్చు, రేపు మధ్యాహ్నం అయినా జరగవచ్చు, లేదా నెక్స్ట్ వీక్లో ఎప్పుడైనా జరగవచ్చును, నెక్స్ట్ సండే జరగవచ్చును, అది ఎప్పుడైనా జరగవచ్చును. ఎందుకంటే ఇక్కడ పర్ఫెక్ట్ టైమింగ్ అయితే ఇవ్వలేదు కాబట్టి. అర్థమైందన్న? పర్ఫెక్ట్ టైమింగ్ని ఇచ్చినట్టయితే ఐ విల్ ఈట్ ఇడ్లీస్ ఇన్ ద ఈవినింగ్, ఐ విల్ ఈట్ ఇడ్లీస్ టుమారో, నేను రేపు ఇడ్లీలను తింటాను. ఐ విల్ ఈట్ ఇడ్లీస్ నెక్స్ట్ సండే నేను ఇడ్లీలను తింటాను అని అర్థమైతే వస్తుంది. అర్థమైందన్న? ఫ్యూచర్ వాక్యం కాబట్టి ఫ్యూచర్ టైమింగ్స్ని వాడచ్చు, లేకపోయినా పర్లేదు. అర్థమైందన్న? వాట్ విల్ దే ప్లే అనే క్వశ్చన్కి తెలుగు అర్థము, వాట్కు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? ఏమి. విల్ అనేది ఫ్యూచర్ని తెలుపుతుంది, ఫ్యూచర్ క్వశ్చన్ అని తెలుపుతుంది. దేకు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? వారు. ప్లేకు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? ఆడు అని అర్థమైతే వస్తుంది కదా, ఆడు అని అర్థమైతే వస్తుంది. సో ఈ క్వశ్చన్కి తెలుగు అర్థము ఏమి వారు ఆడతారు, వారు ఏమి ఆడతారు అని క్వశ్చన్కి తెలుగు అర్థము. ఆన్సర్
దే విల్ ప్లే క్రికెట్, దే విల్ ప్లే వాలీబాల్, దే విల్ ప్లే చెస్. అంటే వాళ్ళు ఏం ఆడుతారు అనేది, వాళ్ళు ఏం ప్లే చేస్తారు, ఏ గేమ్ ప్లే చేస్తారు అనేది ఇక్కడ ఆబ్జెక్ట్లో అయితే మనము చెప్తాము. గేమ్ నేమ్ అనేది ఇక్కడ చెప్తాము. అర్థమైందా? దే విల్ ప్లే క్రికెట్, వారు క్రికెట్ని ఆడతారు అని ఈ వాక్యంకి తెలుగు అర్థము. వాట్ విల్ దే డ్రింక్, వాట్ విల్ దే డ్రింక్ అనే క్వశ్చన్కి తెలుగు అర్థము వారు ఏమి త్రాగుతారు అని క్వశ్చన్కి తెలుగు అర్థం అయితే వస్తుంది. సో ఆన్సర్ దే విల్ డ్రింక్ కాఫీ, దే విల్ డ్రింక్ కాఫీ, వారు కాఫీ త్రాగుతారు అని వాక్యం యొక్క తెలుగు అర్థము. వారు కాఫీ అయితే కాఫీ, టీ అయితే టీ, ఏం త్రాగుతారు అనేది ఇక్కడ ఆబ్జెక్ట్లో చెప్పాల్సి ఉంటుంది. అర్థమైందా? విల్ ప్లస్ ప్రజెంట్ వర్బ్ V1, డ్రింక్ అనేది ఇక్కడ V1 వర్బ్ అవుతుంది. విల్ ప్లస్ ప్రజెంట్ వర్బ్ V1 ఈక్వల్స్ టు ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. అర్థమైందా? విల్ ప్లస్ డ్రింక్ విల్ డ్రింక్ అవుతుంది. విల్ డ్రింక్ అనేది ఇక్కడ ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. దే అనేది సబ్జెక్ట్ అవుతుంది. కాఫీ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. అర్థమైందా? ఇవన్నీ బాగా ప్రాక్టీస్ చేయండి, మీరు తప్పకుండా నేర్చుకోగలరు. ప్రీవియస్ క్లాసెస్లో నేను చెప్పాను కదా, క్వశ్చన్లో ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తే, ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తే, అదేవిధంగా డూ అనే హెల్పింగ్ వర్బ్ వస్తే, డస్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తే, అదేవిధంగా డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తే ఎలా ఆన్సర్ చెప్పాలి అనేది మీరు ప్రీవియస్ క్లాస్లో తెలుసుకున్నారు. ఈ క్లాస్లో ఏం తెలుసుకున్నారు? క్వశ్చన్లో విల్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తే ఆన్సర్ ఎలా చెప్పాలి, ఏ టెన్స్లో చెప్పాలి అనేది మీరు తెలుసుకున్నారు కదా. సో ఇవన్నీ మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. బాగా ప్రాక్టీస్ చేస్తే మీరు ఖచ్చితంగా నేర్చుకోగలుగుతారు, ఖచ్చితంగా మీకైతే వస్తుంది. అర్థమైందా? ఈ క్లాస్లో ఏం తెలుసుకున్నారు? క్వశ్చన్లో విల్ అనే హెల్పింగ్ వర్బ్ ఉంటే అది ఏ టెన్స్కు సంబంధించింది అవుతుంది క్వశ్చన్ అనేది అంటే ఫ్యూచర్ టెన్స్కి సంబంధించింది అని తెలుసుకున్నారు. సో మనం ఆన్సర్ కూడా ఫ్యూచర్ టెన్స్లోనే చెప్పాలి అని మీరు తెలుసుకున్నారు కదా. ఫ్యూచర్ వర్బ్ క్రియేట్ అవ్వాలంటే ఏం ఫార్ములా అని తెలుసుకున్నారు? విల్ ప్లస్ ప్రజెంట్ వర్బ్ V1 అలా అయితే ఫ్యూచర్ వర్బ్ క్రియేట్ అవుతుంది అని తెలుసుకున్నారు. ఫ్యూచర్ టెన్స్లకు, ఫ్యూచర్ వాక్యాలకు ఫ్యూచర్ వర్బ్స్ని యూజ్ చేయాలి అని తెలుసుకున్నారు. మరియు ఇంకా ఏం తెలుసుకున్నారు అని అంటే ఫ్యూచర్ వాక్యాలకు ఫ్యూచర్ టైమింగ్స్ని వాడాలి అని తెలుసుకున్నారు. అర్థమైందా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లర్న్ విత్ నందు ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.